అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆకునూరి మురళీకృష్ణ గారు రచించిన నిన్ను నిన్నుగా ప్రేమించుటకు అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మా, నువ్వు నాన్న ఎప్పుడూ పోట్లాడుకోలేదా అంటూ ఇంటర్నెట్ చాటింగులో సుజిత అడిగిన ప్రశ్న చూసి ఒక్క క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాను. సుజిత మళ్ళీ తన భర్తతో పోట్లాడిందని అర్థమైంది నాకు ఆ మెసేజ్ చూడగానే. అందరూ అమ్మాయిల్లా తమ దాంపత్యంలోని అన్ని రహస్యాలని నాతో పంచేసుకోదు సుజిత. ఎంతవరకు అవసరమో అంతవరకే చెబుతుంది. అది దాని వ్యక్తిత్వం. కానీ ఈ మధ్య దాని ధోరణిని బట్టి చూస్తూ ఉంటే తరచుగా తన భర్త కార్తీక్తో పోట్లాడుతోందని తెలుస్తుంది. చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి జీవితాన్ని కలతలమయం చేసుకుంటున్న ఈ తరం యువత ధోరణి గుర్తొచ్చి బాధ వేసింది. సుజిత కూడా అదే కోవల్లోకి చేరబోతుందా? ఖండాంతరాలలో ఉన్న కూతురి కాపురం గురించిన బెంగతో ఒక్క క్షణం నా మనసు బరువెక్కింది. మరుక్షణమే గుండె దిటువు చేసుకున్నాను. అదేం చిన్నపిల్ల కాదు కదా అని అనుకొని, ఎందుకు పోట్లాడుకోలేదమ్మా? చాలాసార్లు పోట్లాడుకున్నాం, ఇప్పటికీ పోట్లాడుకుంటూనే ఉన్నాం. అసలు ఈ ప్రపంచంలో నేనిప్పటిదాకా ఎక్కువసార్లు పోట్లాడింది మీ నాన్నగారితోనే అని టైప్ చేశాను. సమస్యని గుర్తించగానే మనం చేయాల్సిన ప్రథమ చికిత్స లాంటి పని సాధ్యమైనంత వరకు సమస్యను తేలిక చేసి చూపటం. నేను అదే పని చేశాను. నేనిచ్చిన సమాధానానికి సుజిత నవ్వుతోందన్నదానికి సూచనగా చాటింగ్ బాక్స్లో నాకు నవ్వుతున్న చిన్న కార్టూన్ బొమ్మ ముఖం మెసేజ్ పెట్టింది. అది చూడగానే నా మనసు కొంత తేలిక పడింది. మరి మీరిద్దరూ మాకెప్పుడూ అలా కనిపించేవారు కాదు కదా, ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. మన బంధువులందరూ కూడా ఈ విషయంలో మీకు కితాబులివ్వడం నాకు తెలుసు అంది సుజిత. బాగుంది. పోట్లాడుకోవడం అంటే అందరికీ తెలిసేలా పోట్లాడుకుంటామా? భార్యాభర్తల మధ్య పోట్లాటలంటే ఫ్యాక్షన్ సినిమాలో యుద్ధంలా ఉండదు. మాటల స్థానంలో మౌనం, చిరునవ్వుల స్థానంలో చూపుల చురకత్తులు. ఒకరితో ఒకరు డైరెక్టుగా మాట్లాడుకోగలిగిన విషయాలకి కూడా పిల్లల మీద ఆధారపడటాలు, ఇలా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో పోట్లాడడం కన్నా నేను ఆయనతో పోట్లాడుతున్నానన్న సంగతి ఆయనకి తెలియజేయడానికి చాలా కష్టపడాల్సొచ్చేది అంటూ మెసేజ్ని టైప్ చేస్తున్నాను. కానీ నాకు తెలుసు ఈ కాలం మొగుడు పెళ్ళాల పోట్లాటలు అంత సున్నితంగా ఉండవని. మా రోజుల్లో అయితే ఇంట్లో అత్తామామలు, ఇంటి నిండా జనం, ఎప్పుడో తప్ప దొరకని ఏకాంతం, ఎప్పుడూ ఎరగని స్వేచ్ఛ, స్వతంత్ర భావాలు. ఇప్పుడలా కాదు కదా. కోరుకోగానే దొరికే ఏకాంతం, కావలసినంత స్వేచ్ఛ, మనసులో ఉన్నదాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా ఎదుటి వాళ్ళ ముఖం మీదే చెప్పేయగల ధైర్యంతో కూడిన మనస్తత్వం. అసలివన్నీ కలిసే ఈ కాలం పిల్లలను పాడు చేస్తున్నాయా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని నా సున్నితమైన భావాలు కదిలిస్తాయా అన్నది కూడా అనుమానమే. కానీ ముందే అనుకున్నట్లుగా సమస్యను తేలిక చేయటం మాత్రమే నా ఉద్దేశం. అందుకే అదే మెసేజ్ని టైప్ చేసి సెండ్ అని ఉన్న చోట క్లిక్ చేశాను. ఊహించినట్లుగానే నేను పంపిన మెసేజ్ పూర్తిగా చదవకుండానే గోడకు కొట్టిన బంతిలా మరొక ప్రశ్న దూసుకొచ్చింది సుజిత దగ్గర నుంచి. మరి మీరు ఆ పోట్లాటలను ఎలా పరిష్కరించుకునేవారమ్మా? నువ్వు రాజీ పడిపోయేదానివా అంటూ. ఈసారి సుజిత ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నేను కొంచెం ఆలోచించాల్సొచ్చింది. అసలు నాకు మా ఆయనతో జరిగిన తగాదాలే గుర్తుకొస్తున్నాయి, కానీ వాటి పూర్వాపరాలు, అవి ఎందుకు వచ్చాయో కారణాలు మాత్రం గుర్తుకు లేవు. ఇక వాటిని మేము ఎలా పరిష్కరించుకున్నామో కూడా అస్సలే గుర్తుకులేదు. ఒకసారి మా అత్తగారి తమ్ముడిని ఏదో అన్నానని నాతో వారం రోజులు మాట్లాడలేదు ఆయన. నేనన్న దానిలో తప్పేమీ లేదని, ఆ వచ్చినాయనే గుమ్మడికాయ దొంగ అంటే ఎవరు అంటే భుజాలు తడుముకున్నారని నా వాదన. నా మటుకు నేను నా తప్పేమీ లేదనుకోవటం వల్ల ఆయన దిగి వచ్చిన యుద్ధాన్ని మరో వారం రోజులు పొడిగించాను. ఆ విషయం బాగా గుర్తుంది నాకు. కానీ అది కూడా చివరికి ఎలా పరిష్కారమైందో కూడా గుర్తులేదు. అలాంటి తగాదాలన్నింటినీ చాలా మటుకు మర్చిపోయేవాళ్ళం. లేదా
మరేదో అంతకన్నా పెద్ద సమస్య రావటం వల్ల దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసేవాళ్ళం. ఒక్కోసారి మేమిద్దరం ఒకరితో ఒకరం మాట్లాడుకోవటం లేదన్న సంగతి మర్చిపోయి ఏదో ఆవేశంలో మాట్లాడేసేవాళ్ళం. తర్వాత నవ్వుకొని కలిసిపోయేవాళ్ళం. అదంతా గుర్తుకు వచ్చి నా ముఖం మీద చిరునవ్వులు విరిశాయి. నేను ఆ ఆలోచనల్లో ఉండగానే మెసేజ్ వచ్చింది సుజిత దగ్గర నుంచి. చెప్పమ్మా, ఎలా పరిష్కరించుకునేదానివి? రాజీ పడిపోయేదానివా అంటూ ఈసారి ఇంగ్లీష్లో అడుగుతోంది. అంటే సీరియస్గా ఉందని అర్థమైంది నాకు. వెంటనే ఆలస్యాన్ని భరించలేనట్లుగా బజ్ అన్న మెసేజ్తో నా మెసేజ్ బాక్స్ని కుదిపింది స్క్రీన్ మీద. నవ్వుతున్న కార్టూన్ బొమ్మ ముఖాన్ని ముందుగా పంపి తర్వాత మెసేజ్ని టైప్ చేశాను. చాలా తగాదాల్ని నేను మర్చిపోవటం ద్వారా. నీకు నవ్వేలా వస్తుంది? మర్చిపోవటం అంటే రాజీ పడిపోవటమే కదా. ఎందుకలా సర్దుకుపోవటం, రాజీ పడటం? నువ్వు నాన్న మీద ఆధారపడి ఉన్నావనేనా అంటూ ఈసారి సుజిత ప్రశ్నకు నాకు ఆశ్చర్యం వేసింది. నేను నిజంగానే అన్నింటికీ ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నానా? ఈనాటి వరకు ఆ విషయం నాకెప్పుడు స్ఫురణకి కూడా రాలేదు. నాకు ఆర్థికపరమైన ఆదాయం లేదు. ఆయన మీదే ఆధారపడి జీవిస్తున్నాను నిజమే. కానీ కొన్ని విషయాల్లో నేను రాజీ పడిపోయినా అందుకు కారణం నేను ఆయన మీద ఆధారపడి జీవించడం కాదు. ఒకవేళ అలా ఆధారపడకపోయినా కూడా మా దాంపత్య జీవితం ఇలాగే ఉండేదని ఖచ్చితంగా చెప్పగలను. విచిత్రమేమిటంటే మొగుడి మీద ఆధారపడి జీవించినా ఆధారపడటం అన్నది ఆనాడు మమ్మల్ని బాధించలేదు. కానీ ఈ తరం వాళ్ళు మొగుడి మీద ఆధారపడకపోయినా ఆధారపడటం అన్న అంశం ఈ తరం ఆడపిల్లల్ని బాధిస్తుంది. మేము మీ మీద ఆధారపడి లేము అన్న విషయం అనుక్షణం భర్తకి చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. దాన్ని భర్త గుర్తించకపోతే బాధ. ఇవన్నీ నాకు గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. నిజమే, నువ్వన్నట్లుగా నేను జీవితంలో రాజీ పడ్డాననే అనుకో. కానీ ఆ రాజీ పడటం అభద్రతా భావంతో కాదని, మా మధ్య బంధాన్ని నిలుపుకోవాలనే ఆరాటంతోనేనని ఎందుకు అనుకోకూడదు అంటూ సుజితకి ప్రశ్న వేశాను. వెంటనే బాణంలా వచ్చింది మెసేజ్ సుజిత దగ్గర నుంచి. దాన్నే ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు మమ్మీ అంటూ. అంత వేగంగా టైప్ చేయటం ఎలా నేర్చుకుందో నాకిప్పటికీ ఆశ్చర్యమే. ఆ సమాధానం ముళ్ళులా గుచ్చుకుంది నా మనసులో. నేను తేరుకునేలోపే మరో మెసేజ్ వచ్చింది. నిరంతరం గొడవ పడుతూ, ప్రతిసారి రాజీ పడుతూ, విడిపోలేని బలహీనతల వల్ల కలిసి ఉంటూ బంధాన్ని నిలుపుకుంటున్నాం అని సంతోషపడటం హిపోక్రసీ కాక మరేమిటమ్మా అంటూ. ఈసారి దాని ధోరణికి నాకు కోపం వచ్చింది. అయినా నిరంతరం కొట్టుకునే నేను, మీ నాన్న బాగానే ఉన్నాం కదా, మధ్య నీకెందుకు బాధ అని మెసేజ్ ఇచ్చాను. నేనలా అడిగేసరికి సుజిత సూటిగా విషయానికొచ్చేసింది. ఈ మధ్య నాకు కార్తీక్కి సరిగ్గా పడటం లేదమ్మా. కానీ నీలా నేనీ విషయాన్ని తేలికగా తీసుకోలేకపోతున్నాను. ఏ విషయంలోనూ మా ఇద్దరి అభిప్రాయాలు కలవవు. ప్రతి చిన్న విషయంలోనూ మాకు అభిప్రాయ భేదాలే. ఇలా ఎంతకాలం కలిసి ఉండగలం అనిపిస్తుంది. పెళ్ళి కనుక ఇంతలా ఆలోచించాల్సి వస్తుంది. అదే ఏ బిజినెస్ పార్ట్నర్స్మో అయితే హాయిగా ఎప్పుడో విడిపోయేవాళ్ళం అంటూ. చివరగా ఉన్న వాక్యాలు చదివిన నాకు బుర్ర తిరిగిపోయింది. పెద్ద చదువులు చదివి ఆకాశం అంత ఎత్తుకు ఎగిరి విదేశాల్లో తిరుగుతూ కూడా నా కూతురు నేర్చుకుంది ఇదేనా అన్న బాధ. స్త్రీ పురుషులిద్దరూ కూడా రెండు విభిన్న వర్గాలకు చెందినవారు. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వాళ్ళిద్దరికీ ముడిపెట్టి ఒక గూట్లో ఉండమని చెబుతుంది మన వివాహ వ్యవస్థ. మౌలికంగానే ఇద్దరూ ఆలోచించే పద్ధతులు వేరు కనుక వారి మధ్య అభిప్రాయ భేదాలు రావటం సహజం. కంప్యూటర్స్తో పాటు సైకాలజీలో కూడా ఎన్నో డిగ్రీలు చేసిన నా కూతురికి నేనిదంతా చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. అందుకే మరేం మాట్లాడకుండా కంప్యూటర్ స్క్రీన్ వంక బ్లాంకుగా చూస్తూ కూర్చుండిపోయాను. ఈలోగా సుజిత దగ్గర నుంచే మరో మెసేజ్ వచ్చింది. మీ రోజుల్లో అయితే మీకు సంసారం తప్ప వేరే ఆశలు ఆశయాలు ఏమీ ఉండేవి కావు కనుక అలాంటివన్నీ భరించి సర్దుకుపోతూ జీవించేవాళ్ళు. ఇప్పుడు వాటిని తలుచుకుంటే ఆ పోట్లాటలన్నీ చిలిపి తగాదాలుగా, తీపి జ్ఞాపకాలుగా అనిపించొచ్చు. కానీ నా విషయం వేరు మమ్మీ. సంసారం ఒక్కటే జీవితం కాదు నాకు.
నాకంటూ ప్రత్యేకంగా ఒక ప్రపంచం ఉంది. కొన్ని ఆశయాలు, నా జీవితంలో ఎలా గడవాలో అన్న నిర్దిష్టమైన ఆలోచనలు కూడా నాకున్నాయి. సంసారము ముఖ్యమే, కానీ ప్రైమరీ కాదు. అది నాకు సెకండరీ మాత్రమే. నా జీవితం నాకిష్టమైన రీతిలో గడిచి నేననుకున్న గోల్ని చేరుకోవాలంటే ఇలాంటి చికాకులన్నీ లేకుండా దాంపత్య జీవితం ఎంత సాఫీగా సాగిపోతే అంత మంచిది. నాకే కాదు, కార్తిక్కి కూడాను. అందుకే ఇలా జీవించడం విసుగొస్తుంది మమ్మీ అంటూ ఆవేశంలో చెప్పినా నిజమే చెప్పింది నా కూతురు. దానికే కాదు, దానిలాంటి ఈ తరం కెరీర్ ఓరియంటెడ్ పిల్లలందరికీ కూడా సంసారం అన్నది ప్రైమరీ కాదు, సెకండరీ మాత్రమే. దాని మాటలు చూస్తుంటే ఆవేశంలో అదెలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని భయం వేసింది. అసలు నన్ను మెంటల్గా ప్రిపేర్ చేయటానికే ఇదంతా చెబుతోందా అని అనుమానం వచ్చి మెదడంతా బ్లాంక్గా అయిపోయింది. మేళ తాళాలతో వేదమంత్రాల మధ్య మేము కార్తిక్కి కన్యాదానం చేసి కళ్ళ నీళ్లు పెట్టుకోవటం గుర్తుకు వచ్చింది. పసుపు బట్టల్లో ఉన్న దంపతులను పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండమని దీవించిన పెద్దల దీవెనలు గుర్తుకు వచ్చాయి. ఒక్కసారిగా గుండెనెవరో చేత్తో పట్టుకొని పిండినట్లుగా అనిపించింది. అమ్మా సుజీ, తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకు. జీవితం అంటే గోల్స్, అచీవ్మెంట్స్, డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అంటూ తడబడుతున్న చేతులతో మెసేజ్ టైప్ చేసి పంపించాను. జీవితం అంటే నిరంతరం కొట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఒకే కప్పు కింద కలిసి బతుకుతూ బయటి వాళ్ళకి నవ్వుతూ కనపడటం కూడా కాదు కదమ్మా అంటూ అంతే వేగంగా దాని దగ్గర నుంచి సమాధానం వచ్చింది. నువ్వు గోరంతని కొండంతగా చేసి చూస్తున్నావు సుజీ. సంసారమన్నాక గొడవలు రావటం సహజం తల్లి. అసలు అభిప్రాయ భేదాలే రాని భార్యాభర్తలంటూ ఎవ్వరూ ఉండరు అన్నాను. నువ్వీ మాట అంటావని నాకు తెలుసు మమ్మీ. తరతరాలుగా మనం నేర్చుకున్న ఆలోచన విధానం అది. దానికి భిన్నంగా ఆలోచించాలంటే మనకి భయం. ఒక్క క్షణం కూడా పడకుండా జీవితాంతం కలుసున్న మొగుడు పెళ్ళాల్ని నేను చాలామందిని చూశానమ్మా. మన కుటుంబంలోనే, అంతెందుకు నువ్వే అన్నావుగా ఇప్పటికీ నాన్నతో నిరంతరం గొడవ పడతానని. అమ్మమ్మ నీకు చెప్పిన నీతుల్ని నువ్వు నాకు చెబుతున్నావులే, అవి నేను వినలేను. తార్కికంగా ఆలోచించి ఒక్క కారణం చెప్పు. జీవితాన్ని చక్కదిద్దుకోలేకపోవటం చేతకానితనం కాకపోతే ఈ తగాదాల వల్ల సాధించేదేమిటి? అలా నిరంతరం కొట్టుకుంటూ కలిసుండటం వల్ల ఒరిగేదేమిటి? అంది కూతురు. దాని మాటలు చూస్తుంటే కార్తీక్కి దానికి ఏదో పెద్ద కొట్లాటే జరిగిందని అర్థమవుతుంది నాకు. కానీ ఎంత పెద్ద పోట్లాటైనా భార్యాభర్తల మధ్య చాలా చిన్నదే. ఆ విషయం సుజితకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఈలోగా బిజీగా ఉన్నానంటూ సుజిత ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది. అన్యమస్కంగానే కంప్యూటర్ ముందు నుంచి లేచాను నేను. అప్పుడు ఖండించాను, కానీ జీవితాన్ని చక్కదిద్దుకోలేకపోవటం చేతకానితనం కాకపోతే అన్న సుజిత మాటలు తర్వాత నన్ను ఆలోచనల్లో పడేశాయి. నిజం చెప్పాలంటే ఆయనతో తగాదా పడినప్పుడల్లా దానంత కాకపోయినా ఆ రోజుల్లో నేను ఎంతో కొంత ఆవేశపడిన దాన్నే. ఈదేసిన గోదావరి దాటేసిన కష్టాలు తియ్యగా ఉంటాయని ముల్లపూడి వెంకటరమణ గారు ఎక్కడో అన్నట్లుగా ఇప్పుడు తలుచుకుంటే మా వారితో పడ్డ తగాదాలన్నీ తియ్యగా అనిపిస్తున్నాయా నాకు? నిజంగా చేతకానితనంతోనే ఇన్నాళ్ళు నేను ఆయన కలిసున్నామా? సుజిత చెప్పినట్లుగా ఆత్మవంచన చేసుకుంటూ బతుకుతున్నానా? కాదు కాదు అని నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. మరి సుజిత అడిగినట్లుగా ఆ తగాదాల వల్ల మేము సాధించింది ఏమిటి? దానికి సమాధానం తెలిసి తెలియనట్లుగా ఉంది. ఇంతలో డైనింగ్ టేబుల్ మీద కూరగిన్నె మూత తీస్తూనే అన్నారాయన, ఇవాళ కూడా క్యారెట్ కూరేనా? నీకీ క్యారెట్ కూర తప్ప ఇంకేం చేయటం నేర్పలేదా మీ అమ్మ అని. మరేం పర్వాలేదు, క్యారెట్ ఒంటికి మంచిది, రోజూ తింటే బీపీ తగ్గుతుంది, అలాగే చీటికి మాటికి ఇలా అరవటం కూడా తగ్గుతుంది అంటూ మంచినీళ్లు గ్లాసులో పోస్తూ సెటైర్ వేశాను నవ్వుతూనే. ఆరోగ్య సూత్రాలు ఎందుకు చెబుతావు? క్యారెట్ కూర అంటే నీకిష్టమని చెప్పొచ్చు కదా అన్నారాయన కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా. మరి నేను మాత్రం ఏమైనా తక్కువ తిన్నానా? అందుకే. నన్ను అనటం ఎందుకండి? మీకిష్టమైన కూరగాయలు మీరే తెచ్చుకోవచ్చుగా. వండి పడేయటానికి నేనెలాగూ ఉన్నానుగా. అది మాత్రం చెయ్యరు, అంత బద్ధకం అన్నాను. తేవచ్చు,
కానీ నువ్వు చాలా తెలివైన దానివి. నోటితో నో అని చెప్పవు. నేను తెచ్చిన కూరలు నీకిష్టం లేకపోతే వారం రోజులు ఫ్రిడ్జ్లో మురగబెట్టి 8వ రోజున పాడైపోయాయని బయట పరేస్తావు. నీ సంగతి నాకు తెలీదా అన్నారాయన పోట్లాటని పెంచుతూ. ఆయన మాటలకి నాకు కోపం రావటం లేదు. ఎందుకంటే అదంతా ఆయన కావాలనే చేస్తున్నారని నాకు బాగా తెలుసు. మళ్ళీ సాయంత్రం బాల్కనీలో కూర్చొని వేరే విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యాహ్నం చేసిన క్యారెట్ కూర బాగుందోయ్ అంటూ ఏదో మాట వరుసకి చెబుతారు. పిల్లలిద్దరూ చెరో దేశము వెళ్ళిపోయాక ఇంట్లో ఇద్దరము ఒంటరిగా ఉండటం చాలా బోర్ కొడుతుంది. అందుకే ఇలాగే ఏదో ఒక విషయాన్ని తీసుకొని నాతో వాదులాడటానికి దిగుతూ కాలక్షేపం చేస్తుంటారు ఆయన. ఎప్పుడూ లేనిది రిటైర్ అయ్యాక ప్రతి చిన్న విషయానికి నన్ను విమర్శిస్తూ ఉంటే మొదట్లో నాకు కోపం వచ్చేది. కానీ అసలు విషయం అర్థమయ్యాక కోపం రావటం మానేసింది. ఆయనతో సమంగా నేను వాదిస్తున్నాను. ఆయన మాటలు వింటూ నవ్వుకోబోతున్న నేను ఒక్కసారిగా ఏదో తట్టినట్లుగా ఆగిపోయాను. మరుక్షణం నా ముఖం మతాబులా వెలిగిపోయింది. అవును, సుజిత అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నా దగ్గర సమాధానం దొరికింది. ఏమండోయ్, మీరు పెట్టుకొని తింటూ ఉండండి, నేనిప్పుడే వస్తాను అంటూ కంప్యూటర్ దగ్గరికి పరిగెత్తాను. సుజిత ఆన్లైన్లో లేదు. అయినా సరే మెసేజ్ని టైప్ చేశాను. సుజిత, ఈ కొట్లాటల వల్ల మీరు సాధించింది ఏమిటి అని అడిగావు కదా. ఆలోచించగా నాకిప్పుడు తెలుస్తోంది. మిగతా వారి సంగతి నాకు తెలీదు గాని నా మటుకు నాకు మాత్రం మా దాంపత్య జీవితంలో మా మధ్యన వచ్చిన ప్రతి చిన్న తగాదా మాకు ఒకరి మీద ఒకరికి మరింత అవగాహనని పెంచిందనిపిస్తోంది. అవన్నీ మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవటానికి మరింత దోహదం చేశాయి అనిపిస్తోంది. ఇప్పటికీ మేమిద్దరం అలా అర్థం చేసుకుంటూనే ఉన్నాం. అందుకే ఇదంతా కూడా నాకు చేతగానితనంగా అనిపించడం లేదు తల్లి. మీ మధ్య వచ్చే తగాదాలని కూడా ఆ దృష్టితో చూస్తే నీకవన్నీ చికాకుల్లాగా కనిపించవేమో. ఆలోచించు. మీకు సంసారమే జీవితం కాకపోవచ్చు. ఇద్దరికీ జీవితంలో విడివిడిగా ఆశలు ఆశయాలు ఉండొచ్చు. కానీ సంసారం అంటే 2 విడివిడి జీవితాలు ఎంతమాత్రమూ కాదు. 2 జీవితాలు కలగలిసి ఒకటిగా పెనవేసుకుపోవటం. అది తెలుసుకోవాలి మీ ఇద్దరూ. ప్రేమించబడాలని ప్రతి మనిషికి ఉంటుంది. మచ్చలేని ప్రేమని జీవిత భాగస్వామి నుంచి ప్రతి వారు కోరుకుంటారు. కానీ అలా ప్రేమించబడాలంటే ముందుగా మనం ప్రేమించాలని, అందుకు ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలని ఈ తరం పిల్లలు తెలుసుకోవటం లేదు. నేను చెప్పానని నువ్వు నీ నిర్ణయం మార్చుకోవని నాకు తెలుసు. కానీ జీవితంలోనైనా బిజినెస్లోనైనా అర్థం చేసుకోవటం అన్నది చేతగానితనం కాదని నువ్వు తెలుసుకోవాలని మాత్రమే చెబుతున్నాను అంటూ మెసేజ్ని సుజిత ఈమెయిల్కి మెయిల్ చేసి తీరిగ్గా ఆయనతో దెబ్బలాడటానికి డైనింగ్ హాల్లోకి వచ్చాను. నా మెసేజ్ చదివాక సుజిత ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న భయం నాకిప్పుడు లేదు. దాని తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావటం సహజమే. కానీ వాటినే పెద్దది చేసుకుని విడిపోయి ఎవరి లోకంలో వాళ్ళు బతకడం అనేది తెలివి తక్కువతనం. ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ఈ తరం పిల్లలు ఇలాగే ఆలోచిస్తున్నారు. కానీ ఒకరినొకరం అర్థం చేసుకోలేకపోవటం వల్లే ఇలాంటి గొడవలు వస్తున్నాయని మాత్రం తెలుసుకోవటం లేదు. ప్రతి చిన్న గొడవ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి మరింత దోహదం చేస్తాయని తెలుసుకోవచ్చు ఈ కథ ద్వారా. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన ఆకునూరి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.